మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ఫటాఫట్ స్పీడ్గా రావాలి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఆమేన్ అనరా? ఆ మాటకి అనపోవడమే మంచిదిలే. రాకడలోపు వాళ్ళందరూ సరిచేయబడాలని కోరుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, మీరు బైబిల్ చదవటం, నోట్స్లు రాయటం లాంటి పనులన్నీ మానేసి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే స్పీడ్ ముగించేసుకుందాం. మీ నా వైపు చూడకపోతే నాకు బ్యాంగ్ వచ్చేది, అది నా బాధ. ప్రియులారా, ఒక్కసారి గమనించండి. ఆ దినమున అనండి, అనగా మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే దినము అనండి గట్టిగా. మనమందరము యేసయ్య న్యాయపీఠం ముందు నిలబడే ఒక రోజు వస్తుందా లేదా? మనం వెళ్ళాలా అక్కర్లేదా? ఆ దినమునట అనేక మంది దైవజనులను చూసి ప్రభు అంటాడు, మీరెవరో నేను అనండి. అక్కడ వాయబడిన మాట ఏంటంటే, నేను ఎన్నడూ ఎరుగను. ఆ పదం ఘోరం. మీరు ఒకప్పుడు మంచిగా వాడబడ్డారులే నాన్న, ఒకప్పుడు గొప్ప కార్యాలు చేశారు, మంచి సేవ చేశారు, ఆ తర్వాత తప్పిపోయారో, చల్లారిపోయారో, పడిపోయారో, గర్వించారో, ఏదో ఒకటంటే మనం అర్థం చేసుకుంటాం. కానీ అసలు నేను ఎప్పుడూ చూడలేదురా మిమ్మల్ని అంటే దాన్ని ఎట్లా భరించాలి చెప్పండి మీరు? ఐ నెవర్ న్యూ యూ, నాట్ టుడే, ఐ నెవర్ సీ యూ ఇన్ ద మినిస్ట్రీ. No ministry, no labor of your service could counted in the book of life. I don't know who you are. అంటే ఎంత ఘోరం. ఒక సభకి వెళితే మళ్ళీ మాట, ఒక సభకి వెళితే 20-30 ఏళ్ళుగా సేవ చేస్తూ కొన్ని వందల మందిని రక్షణలోకి తెచ్చి అనేక మందిని బలపరిచిన మనం ఒక సభకి వెళ్తే ఈడు ఎవడో తెలియదు అన్నట్టు ఎవరో పట్టించుకోకుండా జరిగితేనే అయ్యో ఏమిటంత ఘోరం అనిపిస్తుంది. కోట్ల 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 మంది పరిశుద్ధుల ముందు, పరలోక దూతల ముందు ఉంచోబెట్టి అసలు నువ్వెవరువా, నాకు సంబంధం ఏంటంటే, ఈ ఒక్క మాట సీరియస్గా తీసుకోండి. ఇప్పుడు కాదు, ఎన్నడూ మిమ్మల్ని ఎరగను అన్నాడు. అంత పెద్ద మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఏమండి, వారు అద్భుతాలు చేశారట, ఆశ్చర్యకారాలు చేశారు, దయ్యాలు వెళ్ళగొట్టారు. వారు చెబితే ప్రవచనం యాక్యురేట్ నెరవేరిపోయింది. అది అయ్యి బాబా అయ్యగారు నోట పలికితే జరిగిపోద్దండి బాబా అని భయం జనాలకు కొంత లోకంలో. అలాంటి వాళ్ళు పట్టుకొని మీరెవరో ఎన్నడో నేను ఎరుగనని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ కారణాలు అన్వేషించడానికి తగిన వేదిక కాదు. తప్పకుండా ఈ ఆలోచన మా మైండ్లో పెట్టాలని భారం అయితే నాకు ఉండింది. ఇప్పుడు చెప్పండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని ఎవరిని గూర్చి యేసు అన్నారు అంటే, బాగా వాడబడిన వాడిని, యేసు నామములోనే అద్భుతాలు చేసిన వారిని, యేసు నామములో దయ్యములు వెళ్ళగొట్టిన వారిని, యేసు నామములో ప్రవచనములు చెప్పగా నెరవేరినటువంటి సాక్ష్యం కలిగిన వారిని నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అన్నాడు. ఇందు మూలముగా తెలుసున్న ఫలితార్థమేమనగా, గొప్పగా వాడబడుతున్నవారు ఎవరు దేవుని లెక్కలో లేరు అని చారిత్రాత్మక విశ్వవ్యాపిత యేసయ్య కొండ మీద ప్రసంగం కొండ బదులు కొట్టేసింది. ఇది నా డైలాగ్ అన్నట్టు నన్ను మీరు గుర్రుగా చూడటలేదు, వార్తలు చదవటమే అక్కడున్న చెప్పాను. మోషే ఏమన్నాడు? ఫరోకి బీపీ వచ్చేస్తుంది, వీడు మన దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోవటం కాకుండా వీడు మళ్ళీ మనకే అల్టిమేట్ వస్తున్నాడేంటి అని ఒక బీపీ ఉంది. కానీ మోషే ఏమంటాడు? గాడ్ సెడ్ లెట్ మై పీపుల్ గో, తన జనులను పోనిమ్మని. మోషే కాదు, యెహోవా సెలవిస్తున్నాడు. ఐఎమ్ జస్ట్ ఎ మౌత్ పీస్ టు ద గాడ్ ఆల్మైటీ, ఇట్స్ నాట్ మై వర్డ్. నా దేవుని యొక్క నోటి బోర, మైక్, నేను ఈ స్వరం నాది కాదని చెప్పాడు. ఇలాగే నేను కూడా అంటున్నాను, గొప్పగా వాడబడుతున్న దైవజనులు ఎందరినో అసలు మీరు సేవకులు కదా, అసలు మీరు ఎవరో కూడా నాకు అదట్ట పెట్టుకొని ఆ పేజీ యోబు 1:8 చదవండి. 30 నిమిషాల్లో ముగించే ప్రయత్నంలో భాగంగా శరవేగంగా వెళుతున్న నాకంతే వేగంగా అందించగల యోధుడు కొత్త బైబిల్ తెచ్చుకున్నాడు. అద్దో మైక్లో చదవాలి ఇక్కడ. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎవరు బాబు? యోబు సంగతి ఆలోచించి. బైబిల్ ఎప్పుడు చదివేటే, ఇదే పోస్ట్ ఏటే అన్నాడు ఒక నన్ను. ఎందుకు తెలుసా? నా సేవకుడైన యోబు, దైవజనుడైన యోబు అని ప్రసంగం చేశాను ఒక చోట. బైబిల్ చదివావా?
యోబు పాస్టర్ గారా, యోబు సేవకుడా, అటు చదివావు నువ్వు, ముందు శ్రద్ధగా చదివి హోంవర్క్ చేసుకొని రావాలి అని కలబడిపోయింది నా మీద. నేను అన్నాను, ఇంతే ఆశ్చర్యంతో నేను మొదలెడుతున్నాను తండ్రి, కొంచెం ఆగు. ఇప్పుడు మంచి దైవజనుల పేర్లు బైబిల్లో చెప్పండి, ఎవరన్నా ఏవో పేరు చెప్తారా? మంచి భక్తుడి పేరు పని చెప్తారా? మంచి సమర్పణ గలవాడి పేరు పని చెప్తారు. శ్రమ బాధితుడు అంటే ఆయన పేరు చెప్తారు. కానీ మంచి సేవకుడి పేరు చెప్పండి ఎవడైనా యోబు పేరు చెప్తారా? యేసు ప్రభు చెప్పాడు. ఇక లాజిక్ ఏంటంటే, అసలు ఎప్పుడు ఒక ప్రసంగం చేయని, ఒక బాప్తిస్మం ఇవ్వని, ఒక రోగికి ప్రార్థన, ఓ చర్చి కట్టని, ఒక సభల్లో వాడబడిని, ఒక ప్రవచనాలు చెప్పని, ఎక్కడ ఎప్పుడు ఏ పబ్లిక్ మినిస్ట్రీ చేయని యోబును పట్టుకొని నా సేవకుడు అని చెప్పాడు. బేబచ్చలు అద్భుతాలు స్వస్థలు చేసిన అసలు ఎవడో నాకు తెలియదు అన్నాడు. నా బాధ అర్థమైందంటారా? జీవితం అంతా అద్భుతంగా వాడబడి ఆ దినమున్న ప్రభు ముందుకెళ్ళి మరి ఆ విధంగా అంటే ఎవరు? ఐ నెవర్ న్యూ యూ, గెట్ బ్యాక్ ఫ్రమ్ హియర్, జస్ట్ గో బ్యాక్. అసలు నువ్వు ఎవరన్నా తెలియదా బా అతను అన్నాడు. ఏ రోజు స్టేజ్ ఎక్కడైనా ఒక మందిరం కట్టినోడా, బాప్తిస్మాలు ఇచ్చినోడా, సంఘం కట్టినోడా, ప్రవచనాలు చెప్పాడా, అద్భుతాలు చెప్పాడా? ఏమీ చేయలా. మన దృష్టిలో నా సేవకుని యోబు గురించి తెలుసా అని ఎవరిని అడుగుతున్నాడు? పని కట్టుకొని అని భూమి మీద అటు ఇటు తిరిగి కూడా ఉంటాడుగా. అసలు ఇదే మినిస్ట్రీ చాలా మంది కూడా ఉందంట. అటు ఇటు అసలు కుదురులేదు, వేసి రక్తం ఏం చేయం. ఆడిని తిరుగుతున్నాడు, ఆడికి బుర్ర చెదిరిపోయింది కాబట్టి అటు తిరుగుతున్నాడు. కాల్చెత్త కూడా దేశం ఒక గురి గమ్యం లేకుండా ఎప్పుడు సేవకుడు పరిగెత్తకూడదు, వ్యర్థంగా తిరగకూడదు. అసలు ఆగ్రహం అడుగుతాడు దేవుడు, బిడ్డ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? అబ్రహాము గుర్రం నుంచి వచ్చాను. ఎక్కడికి వెళ్తావు అంటే ఆన్సర్ లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఆమెతో బాధలు పడలేకపోతున్నాను, టార్చర్ పెట్టేస్తుంది నన్ను. కాదు బిడ్డ, సరే ఎక్కడికి వెళ్తావు, నీ బాధ కరెక్ట్, కానీ వేర్ యు ఆర్ గోయింగ్ నో నాకు తెలియదు. ముందు వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి, అక్కడి నుంచి బయటపడితే చాలు, చాలా కోపంగా వస్తున్నావు వైపు వెళ్ళిపోతాను. చాలా ప్రయాణాలు గురి లేకుండానే ఉన్నాయి. పౌలు గారి తెప్పలు చూసి కొరింథీ సంఘానికి బాధ కలిగి, అందరు పాస్టర్ గారు సుఖంగా ఉన్నారు, మీరు రోజులు తెప్పలు తినేస్తున్నారు, అసలు మీకు ఏమొచ్చింది, సుఖం మీద లాభమే ఉంది, ఎందుకలా తెప్పలు పడుతున్నావు అయ్య గారు, కొంచెం ఆలోచించుకోవాలని ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారంట పౌలయ్య గారికి. ఎవరో సంఘస్థులు. ఆయన అంటాడు, నేను గాలి కొట్టినట్టు ప్రయాసపట్టలేదు, గురి యొద్దకే పరిగెడుతున్నాను, గురి చూసి వదిలిన బాణంలాగా పనిచేస్తున్నాను. You might not understand the plan and purpose and the goal of my ministry, but I'm going to touch the pinnacle point of the mountain. ఎక్కడ మిస్ అవ్వట్లేదు అబ్బాయి. నేను అంటున్నాను, ఒకే మాట పట్టుకోవాలా, విస్తారంగా వాడబడ్డ వారిని పట్టుకొని నాకు తెలియదయా మీరు అంటున్నాడు. అసలు దైవ సేవకుడని, దైవ సేవకులే గుర్తుపట్టలేనంత మరుగ్గా ఉన్న వ్యక్తిని పట్టుకొని నా సేవకుడు అంటున్నాడు. ఇప్పుడు చెప్దాం సార్ మనందరం, హలో ఎక్కడ దైవజనుడు అని మనం చెప్పుకుందామా? ఇతడు నా సేవకుడని ఆయనతో అనిపించుకుందామా? మీరు కడుపులో ఫీల్ అవుతా కుదరదు, చెప్పేత్తమే చెప్దాం. ఎవరు ఏం మాట్లాడుతున్నావు, దైవజనుడు ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడని బెదర కొట్టుకొని బతుకుదామా? నా సేవకుడని ఆయనతో చెప్పించుకుందామా? ఏం రేంజ్ అండి, స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. నా సేవకుడని దేవుడు కానీ మన గురించి మాట్లాడితే రేంజ్ పెరిగిపోతారు. ఒకసారి చెప్పరా గట్టిగా. నేను కొన్ని వేల మంది, సుమారు 16-17 వేల బాప్తిస్మాలు ఇచ్చి ఉంటాను. ఇన్ని 32-33 సంవత్సరాల సేవలు. ప్రతి పట్టణంలో నా బిడ్డలు ఎవరో ఒకరు ఉంటారు నా దగ్గర రక్షణ పొందారు. అంటారు, అయ్యా అక్కడ మంచి చర్చి దైవజనుడు, ఆ చర్చికి వెళ్ళిపో బాబా, ఆ చర్చికి వెళ్ళిపో అని. ఎటు పోయినా ప్రతి చర్చిలో నా బిడ్డలు 2-3 ఉంటారు. ఓహ్ రైట్, ప్రైజ్ ది లార్డ్. ఈ గొడవ ఎందుకు చెప్పానంటే, వాళ్ళు వెళ్ళి జెఫనే గారి మీ చర్చికి వెళ్ళమన్నారండి, మిమ్మల్ని కలవమన్నారండి, ఫోన్ చేసి ఒకసారి మీకు ఇమ్మన్నారండి అంటారు. వెళ్ళినప్పుడు ఫోన్ చేసి, నానా మన బిడ్డ కొంచెం చేర్చుకోండి, ఈరోజు నుంచి వాళ్ళు మీ బిడ్డలుగా ఉంటారు, మీరే వాళ్ళని చూసుకోవాలా అని అంటున్నా. చాలా థ్యాంక్స్ అన్న అంటుంటారు వాళ్ళు మర్యాదకి. నేనేమంటానంటే, ఇతడు మంచి సేవకుడని నేను చెప్తే ఒక 3 ఆత్మలు 4 కుటుంబాలు కలిసి యేసుప్రభు చెప్తే ఏమే, నేనెవరిని? అతడి సహదాసుణ్ణి. నేనెవరిని?
ఇంకా పరిపూర్ణత కోసం ప్రయాసపడుతూ నలగొట్టుకుంటున్న ఒక దీన సేవకుణ్ణి. నేనెవరిని? శరీరంలో ఒక ముళ్ళు ఉండేది గుచ్చుతూ ఉంటే రేయింబవలు ఏడుస్తున్న ఒక సేవకుణ్ణి. కానీ యేసయ్య సకల పరిపూర్ణతకు మించినోడు కదా. ఆయన అంటే ఇతడు నా సేవకుడు. మన గౌరవం ఎట్లుంటుంది సార్? మెమోరండం పట్టుకెళ్ళి మనం నుంచునే కాడు 100 బతికి ఇప్పుడు మనకి. కానీ రికమెండేషన్ ఎట్టుంది తెలుసా? ఆదికాండం 26 చూడండి ఒకసారి. దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను 26 అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుతావు. స్తోత్రం చెప్పండి నానా తమ్ముళ్ళు అందరూ. ఇలా చూడండి, డైరెక్ట్గా అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తులు పుట్టించి పోషించి పాలిస్తున్న దేవుడు, తన మహత్తు గల వాక్యము చేత ప్రపంచమును నిర్వహించుచున్న దేవుడు. ఆమేన్. ఆ దేవుడు ఒక మట్టి మనిషిని ఒక రాజు కలిసి, ఏయ్ రాజు, ఏయ్, ఆ గుడిసెలో ఉన్నాడు చూడు, అతడు ప్రవక్త. అతడు ప్రార్థన చేస్తే బతుకుతావు. తెల్లారేపటి గుడిసి ముందు రథాలు, గుర్రాలు, మంది, మార్బలం, ఏట్రా పొద్దున్నే సందడవుతుందని స్తోత్ర ప్రార్థన ముగించుకొని బయటకు వచ్చి చూస్తే రాజుగారు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. తెల్లారేపటికి ఎమ్మెల్యే గారి గేటు ముందు మనం నుంచునేది కాదు సార్. అబ్రహాం గారి గుడిసి ముందు ఎవరున్నారు? దేశానికి రాజుగారు. ఎందుకంటే ఓ తప్పుడు పని చేశాడు దేవుడు. రేయ్ జాగ్రత్త, నా బిడ్డలను టచ్ చేసావంటే నీ సంగతి తెలుతాను రా అన్నాడు. తప్పు అయిపోయింది బాబు, క్షమించు అన్నాడు. ఆయన అన్నాడు, నేను కాదు, అతడు ప్రార్థన చేస్తే బతుకుతావు. ఇప్పుడు చెప్పండి, బ్రతికించేది ఎవరో? దేవుడు. పాపం చేసినోడు ఎవడో? మనందరూ ఎదురు బదులు ఉన్నారుగా. తప్పు అయిపోయింది అన్నాడు, ఏడుతున్నాడు కదా. సర్లే భక్త, నిన్ను మెచ్చి తిని పొమ్ము, అంతే, గొడవ అయిపోద్ది కదా. నువ్వెక్కడ ఏడు చేయటం, నేను క్షమించేయటం కాదు. వెళ్ళు, అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటూ బతుకుతా లేకపోతే పోతావు అంటే, ఆ రాజుగారికి ఇప్పుడు ఆప్షన్లు వేశారు. చచ్చినట్టు పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఆమె చెప్పరా? ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మన ప్రభువు మాట్లాడి, పలానా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలన్నా, నువ్వు హాయిగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, నీకు ఏ ప్రమాదం ఉండదని చెప్తే తెల్లారిపడికి వచ్చారు సార్ వాళ్ళు. ఎవరు స్తోత్రం చెప్పరేటి? కాబట్టి ఇప్పుడు సీన్ అట్టుందా రివర్స్. మనమే మెమరీ ఉండాలి. మేము కట్లు ఇది 83 ఇచ్చిన మెమరీ ఉండి 93 తేదీ, 14 తేదీ, 23 తేదీ ఇంత కట్ట పాత ఫైల్ వేసుకెళ్ళి మళ్ళీ కొత్తగా 5 పొద్దున్న 7ంటికి వెళ్తే 10 దాకా అయ్యారు తలుపులు తీది. 10 కారు తుర్రు వెళ్ళిపోతారు. సార్ 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 అంటే బ్రేక్ వేసి, ఏంటా తప్పకుండా బ్రేక్ ఇవ్వండి, నేను మాట్లాడతా అంతే. ఆదివారం మరి మొన్నటి దినమున ఎమ్మెల్యే గారిని కలిసాం. మరి వారిని పిలిచి పిఏ గారికి ఇమ్మని చెప్పారు. త్వరలో కార్యం జరుగుతుందని నమ్ముచున్నాము. దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. యాడిచ్చాడ్రా? 5 నిమిషాలు కారాపల చేసి రక్తం ఏం చేయం. మనం గుళ్ళో పడిందేమో, నీ మాట చాలయ్యా. కానీ ఇక్కడ మనం అక్కడ పలికేమో తెలియదు ఒక్క మాట. నేను అన్ని అబద్ధాలు చెప్తున్నట్టుగా ఉందా మీకు? నా పాయింట్ ఏంటంటే, యేసయ్య మన గురించి మాట్లాడితే ఎంత బాగుంటుంది సార్. ఇన్ని బాధలు పడే ముందు అక్కడ ఎడితే పని అయిపోద్ది కదా అన్నం తప్ప. 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేస్తే యాకోబుకి ₹10 రాలేదు సార్. చెట్టుకొకరు పుట్టకొకరై అది నెరవేరింది. ఎవరికి? ఒక్క రాత్రి ఎబ్బోక రోజులు ప్రార్థన తెల్లారిపటికి ఏమైపోయాడు? 20 సంవత్సరాలు విదేశాల్లో పనిచేసే దాని ఆశీర్వాదం ఒక రాత్రి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా అందరూ. మన పాయింట్ ఏంటంటే, ఇతడు నా సేవకునని ఎవరు చెప్పాలి? చెప్పించుకుందాం సార్, అట్ట బతుకుదాం అంతే. పెద్ద టార్గెట్ ఏం లేదు మనకి. ఫస్ట్ ఇది కదిలించేద్దాం, అది మొత్తం వద్దు. ఆ మొక్క చెప్పించు. జరగాల్సిన రేంజ్ వేరు ఉంటుంది సార్. ఫోర్స్ పైనుంచి వస్తే ఆ కూటం వేరుగా ఉంటుంది. తెల్లారికడ అబీబేలకు రాజు గొడ్డు గోదాన్ని వేసి కూర్చున్నాడు. ఏంటి సార్, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అంటే, అయ్యా చిన్న ప్రార్థన చేయండి. ఆ తర్వాత మీరు మేము బాయి ఎట్లా తమ్ముడిరా చేయకండి అంతే.
పొడిదిరా పొడది పెట్టు, ఫేస్బుక్లో పెట్టు, వాట్సాప్లో పెట్టు. ఎవరన్నారు ఇది? అభిమేలకు. అబ్రాం గారితో నాకు పరిచయం ఉందని చెప్పుకుంటే గౌరవం పెరిగే పరిస్థితి వచ్చింది సార్. అవునా కాదా? మాట్లాడరేమండే? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పాలి ఇతనాడు సేవకుడని? ఆమె ఇప్పుడు చెప్దాం. ఇతడు నా సేవకుడు. ఏం చేస్తాడు? అతడు ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుతావు. అతడు ప్రసంగించును, అతడు అద్భుతములు చేయును, అతడు ప్రవచించును. అవన్నీ ఎక్స్ట్రా సార్, బోనస్ అవి. అసలు మెయిన్ కోర్స్ ఏంటి అంటలా సరిగ్గా. మళ్ళీ యోబుకి వచ్చేద్దాం. యోబు ఎన్నో అధ్యాయం నానా? ఎన్నో వచ్చిన 5 చదివేశారు. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. ఇదేం చేసిన యోబు నిత్యము అలాగో గట్టిగా ఆమేనండి. మన పాయింట్ ఏంటంటే, యోబు చర్చి కట్టాడా? చెప్పాలి మీరు చక్కగా. సంఘాన్ని సమకూర్చాడా? స్వార్థ ప్రసంగాలు చేశాడా? గట్టిగా నలుగురికి బాప్తిసం ఇచ్చాడా? ఎప్పుడు ఇదో యెహోవా వాక్యాన్ని ప్రవచించాడా? అసలు ఏమి నమలు దైవమా అన్నాడా? అసలు ఏమి మనం ఇతడు సేవకుడని ఫీల్ అవ్వడానికి ఒక్కడు చేయాల. గట్టిగా ప్రసంగం అన్నా చేయాలా? ఓ సంఘం అన్న కట్టాలి, ఒక మందిరం అన్న కట్టాలి, ఒక ప్రవచనం చెప్పాలి, ఒక స్వస్థ, అసలు ఏదో ఒకటి ఉండాలి కదా సార్. ఏమి చేయాలి? ఆయన్ని పట్టుకొని దేవుడు ఉన్నాడు. రేయ్, నా సేవకుడు యోబుని చూసావా? ఏం చేశాడయ్యా అంటే, నిత్యము అనండి, అరుణోదయం అంటే తెల్లవారుజామున లేచిపోయి బాగా పట్టపగలు అయిపోకముందే, ఏమంటే సముద్ర గర్భములో సూర్యుడు పైకి ఎక్కుతున్నట్లుగా అనిపిస్తున్న ఆ గడియలోనే లేచిపోయి. ఎంతమంది పిల్లలట? 10 మంది. ఒక్కొక్కల కోసం ఒక్కొక్క బలి అర్పణనండి. కొత్త నిబంధన సులువు సార్. అందరి నిమిత్తం బలి అర్పణండి. ఇప్పుడు స్తోత్రమే కదా. పెద్దవని బట్టి స్తోత్రం, రెండవ వని బట్టి స్తోత్రం, మూడవ వని బట్టి స్తోత్రం, 10 స్తోత్రాలతో పని అయిపోద్ది ఇప్పుడు మనకి. ఒక్కొక్కరికి బలి అర్పణ అయిపోయినట్టే. అప్పుడు అట్టు కాదు కదా సార్. బలిపీఠాలు గట్టి ఒక్కొక్క పోని కోడె దూడ కాకపోయినా గొర్రె పిల్లైనా పోని పౌరమైనా ఒక్కొక్కరిని చేయాలి కదా. అంటే ఏం చేయాలా? అవి నిర్దోషంగా ఉన్నాయా లేవో చూసుకోవాలా, చెక్ చేసుకోవాలా. నేను అనుకుంటాను పడుకునే ముందు ఆ 10 జీవాలని సెట్ చేసుకొని అన్నీ క్లియర్గా ఉన్నాయా, మంచిగా ఉన్నాయా, లోపం లేకుండా అప్పుడు కానీ పడుకుంటాడు. ఇప్పుడు పొద్దున్న లేవటమే తెల్లవారుజాన పెద్దోడికి. ఒక జంతువును బలి అర్పణ చేస్తే దాని రక్తం పట్టుకోవాలి, బలిపెట్టు కొమ్ముల మీద వేయాలా, పాపం చేసిన మీద వేయాలా. ఎంత సావండిది. ఇలాగ 10 చెయ్యాలా. ఎప్పుడు చేయాలి చెప్పాలి? ఎప్పుడు చేయాలి? ఇంతకీ పాయింట్ ఏంటి? నా బిడ్డలు యవనస్తులు కదా, చెడిపోయి ఉంటారా అని కాదు. వాళ్ళు పరిశుద్ధంగా నీతిగా బతుకుతున్నారు. ఒకవేళ తమ స్నేహితులతో విందు చేసుకుంటున్న సందర్భంలో యవన కాలంలో ఉన్నారు, లోకములో ఉన్నారు, విందు ఆరగిస్తున్న సమయం కనుక మాటలోనైనా ఒకవేళ దేవునికి విరోధంగా ఏమైనా చేశారేమో అని, చేసినట్టు కాదు చేశారేమో అని యవనస్తులు చిన్న బిడ్డలు తెలుసో తెలియకో ఏమన్నా కోపం రానికయ్యా, క్షమించయ్యా అని రోజు వాళ్ళ కోసం ఏడ్చేవాడంట. పాపము చేసినట్టుగా భావించబడుతున్న వ్యక్తులకి క్షమించగల దేవునికి మధ్యలో ఒక ఆయన నలిగిపోతున్నాడు. ప్రతి తెల్లవారుతో నడుస్తాడు. కోపం రానివద్దయ్యా, ఉగ్రత రానివద్దయ్యా, కృప చూపయ్యా, ఇదిగో బలి అర్పణ, ఇదిగో వధింపబడ్డ రక్తం, ఇదిగో నీ కనికరు రావాలి, నా బిడ్డలు బాగుండాలి, వారు నీ దగ్గర అంగీకరించబడాలి, నీ వద్దకు చేర్చబడాలి, వారి మీద దోషం ఉండకూడదు. ప్రతిరోజు పాపము చేసిన అనుభవంలో ఉన్న వ్యక్తుల కొరకు, పాపములు క్షమించగల దేవునికి మధ్యలో ఒక వ్యక్తి నలిగిపోతున్నాడే, ఒక వ్యక్తి ప్రయాసపడుతున్నాడే, ఒక వ్యక్తి బలులర్పిస్తున్నాడే, ఒక వ్యక్తి స్తోత్రాలు చెప్తున్నాడే, ఒకవైపు మధ్యవర్తిగా నిలబడుతున్నాడే. దాన్ని పట్టుకొని ప్రభు అన్నాడు, ఇతను నా సేవకుడు. గట్టిగా అంటే దేవుని దృష్టిలో సేవ ఏంటి? ప్రసంగాల, అద్భుతాల, ప్రవచనాల? దేవుని దృష్టిలో సేవ అంటే ఏంటి తెలుసా అండి? నశించిపోతే ప్రమాదం ఉన్న ప్రజలకి రక్షించగల దేవునికి మధ్యలో నిలబడటమే అసలైన సేవ. ఆ ఒక్క దానికోసమే దేవుడు పుట్టించి నడిపిస్తున్నది అయ్యప్ప విజ్ఞాపనోద్యమని మీకు మనవి చేస్తాను. ఇది కూడా మరొక పాస్టర్స్ ఫెలోషిప్ అనో, ఇది ఒక వేదికనో, ఇది ఒక కాదు ఇంకేమీ కాదండి, ఇంకేమీ కాదు.
మొన్న మధ్య మణిపూర్లో భయంకరమైన దారుణాలు జరిగినప్పుడు విశాఖ క్రైస్తవ్యం అంతా ఎన్నో కార్యక్రమాలు చేశారు, ర్యాలీలు తీశారు. మేము కూడా అందరం పోయి ఆ ర్యాలీలో ఏకీపించాం. నన్ను వైజాగ్లో కొంతమంది దైవజనులు ఏమడిగారంటే, అన్న మీకు వైఎఫ్జీలో చాలా పెద్ద వింగ్ ఉంది, చాలామంది దైవజనులు ఉన్నారు కానీ మీరు ఒక ర్యాలీ చేయొచ్చు కానీ ఎందుకు సపరేట్గా ఇంకో ర్యాలీ చేయాలి? అసలు వైజాగ్ క్రైస్తవ్యంలో మేము భాగం కాదా? వైజాగ్ దైవజనుల్లో మేము కాదా? మళ్ళీ ఐఎఫ్జీ పేరు మీద ఇంకొక ర్యాలీ చేస్తే ఒక గుర్తింపు కావాలా? ఎందుకు? వాళ్ళు చక్కని పని చేస్తున్నారు. కొన్ని వందల మంది వెళ్ళాం, లైన్లో కలిసాం, అందరితో పాటు ఊరంతా తిరిగాం, ఎక్కడ చేరాలో అక్కడ చేరాం, ప్రార్థనలు వచ్చాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఎందరినో దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. మళ్ళీ మనం ఇంకో కార్యక్రమం చేయడానికి నడుము కట్టుకోలేదు, ఒక్క విజ్ఞాపన చేయడానికి మాత్రమే మనం నిబద్ధత కలిగి ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్లు ఫుల్గా ఉన్నాయి, ఎక్కడ వేకెన్సీ బోర్డు లేదు. ఒక విజ్ఞాపన డిపార్ట్మెంట్ ఖాళీగా ఉంది, అందులో జొరబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, శబాలి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ఏం చేశాడట? తన బిడ్డల మీదకి దేవుని కోపం రాకుండా ప్రతిరోజు అడ్డుపడుతున్నాడు. దాని పేరు దేవుని సేవ అన్నాడు. అబ్రహాం ఏం చేస్తాడు? అతడు ప్రార్థన చేస్తాడు. అతడు ప్రార్థన చేస్తాడని ఎవరు చెప్పారు? నువ్వు బతుకుతావని ఎవరు చెప్పాడు? మామూలుడు కాదు, ఆయన ప్రార్థన చేస్తే బతకవలసిందే, తిరగలేదు వెళ్ళు, నువ్వు చచ్చిపోయేలా ఉన్నావు, వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకో, బతుకుతావని దేవుడు చెప్తున్నాడు. ఇంకెవడు అవుతాడు సార్ చర్చికి రాకుండా? దేవునికి స్తోత్రం. అంత మంచి సాక్ష్యం అబ్రహాం గారికి దేవుడు అట్టించాడంటే 18వ అధ్యాయంలో జరిగింది ఆ కోటం. ఏం జరిగింది? సొదొమ మీదకి అగ్ని రాబోతుంది. పరిగెత్తికెళ్ళిపోయి అడ్డుపడిపోయాడు. 50 మంది ఉంటే వదిలేస్తావా? 45 చివరికి 10 మంది దాకా వచ్చాడు. ధూళిని బూడిదలు నీతో మాట్లాడ తెగించుచున్నానయ్యా కనికరించమని గోల పెట్టి ఏడ్చాడు. 19వ అధ్యాయం ఆదికాండం 29లోకి వెళ్తే అబ్రహాం యొక్క విజ్ఞాపనను బట్టి దేవుడు లోతు కుటుంబాన్ని తప్పించాడు. గట్టిగా ఆమేనండి. దేవుడు చూశాడు, చచ్చిపోవడానికి కూడా తెగించాడు రా బాబు అబ్రహాం. ఏదా నలుగురు కోసం 50 మంది ఉంటే వదిలేస్తావా? 45, 40, 35, 30, 25, 20, 10 దాకా వచ్చాడు. నిజానికి నలుగురే కదా, మరి 10 ఎందుకు అన్నాడంటే, ఈ నలుగురు ఎన్నాళ్ళు ఖాళీగా ఉండి ఉంటారు, ఒక 5 నుండి సంపాదించి ఉంటారులే నమ్మకం. కానీ బాబు చేసింది ఏమీ లేదు. ఎవరా బాబు? చాలా లోతు, దొరకడం. నాలంటే అమాయకుడికి దొరికేంత లోతు కాదు అది, చాలా లోతు. యేసు రక్తమే జయం. ఇన్నాళ్ళు ఉన్నావు కదరా సోదోమర్లో, ఏం చేసేవారంటే, మరి 2 కుర్రాళ్ళని అనుకున్నామండి, వాళ్ళైనా వస్తారేమంటే వాళ్ళు రాట్లా. ఈయన చేసింది ఏమీ లేదు. ఆత్మలు కాదు, కూతురు కలులను కూడా సంపాదించలా. బైబిల్లో ఒక సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయంలో ఆదామా నీవు ఎక్కడ అన్నాడు. 4వ అధ్యాయంలో నీ సహోదరుడు ఎక్కడ అన్నాడు. ఇదే ప్రశ్నలు మనకుంటే రేపొద్దున మన బతికి ఎక్కడ ఉందో చెప్పుకోవాలా, మన సహోదరులకు కూడా లెక్క చెప్పుకోవాలి. మనం పదాక నేను నా ఇంటి వారును కుదరదు, నన్ను ఆకర్షించము, మేము నీ ఎద్దుకు పరిగెత్తేద్దాము. ఒక్కడ పోతే సరిపోదు. హెజ్కేలు నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహాన్ని, సంఘ కాపరి, సేవకుడు, పిలువబడ్డవాడు ఒక సమూహమును రాకడకు సిద్ధపరిచేవాడై ఉండాలి. నేనైతే చాలదు, ఇప్పుడు ఒక సమూహం తయారు చేయి. ఎవరు ఆమెన్ అనరండి? హల్లెలూయా. అందుకని మా అయ్యగారులు ఈడ్చి కొడితే ఇంతమంది 1000 మంది ఉన్నాం సార్. ఒక్కొక్క నియోజకవర్గం ఒక 120 మంది, 840 భోజనాలు చెప్పేశాను సార్ నేను. ఒక్కొక్క నియోజకవర్గానికి 120, 840, 840 భోజనాలు చెప్పేశాను నేను. వారిలో ఒక్కడు 10 మందిలో తినేయడమే. మరి ఇప్పుడు తేలేదు కాబట్టి వారి వాటా మీరే. స్తోత్రం. ఎందుకు? ఒక బల ప్రదర్శన కావాలా? అందరం కలిసి వనభోజనాలు చేయాలా? ఈ దరిద్రం లేదు. మనందరం కలిసి ప్రార్థన చేయవలసిన అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేం బాధపడట్లా, ఇది ఒక చిన్న ప్రారంభం. ఆ నది అట ఏమైంది? గడప కింద నుంచి ఉబుకుతా వచ్చిందంట. కాసేపటికి చూస్తే చచ్చిపోయిన చెట్లు బతికించేసిందంట. ఇంకాసేపటికి ఏం చేసిందట? చెరువులో చేపలు పెంచేసిందంట. ఇంకాసేపటికి ఏం చేసిందంట? సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చేసింది.
ఇది ఒక చిన్న ప్రారంభం మాత్రమే, కానీ అంతకంతకు ప్రభలును అని నిశ్చయముగా నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పారా గట్టిగా? హల్లెలూయా. సో 50 మందికి నా మనం ఏమిటంటే, దేవుడు సేవ అని దేన్ని అంటున్నాడండి? ప్రార్థనే. ప్రార్థనే. నేనేం సాగించే ప్రయత్నం చేయను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 20 వాక్యం చదువు. దానియేలు 6:20. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు. దానియేలు నిత్యము ఏం చేస్తున్నాడంట? సేవించుచున్నాడు. 6 చదువు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేనను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేములో ఉండగా. 6:10 ఎఫెక్టే 6:20. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనకు 6:10 ఉండదు కానీ 6:20 కావాలి. నెరవేర్చు ప్రభు. దానియేలుడు సింహబోనులో, ఓ ప్రభు దూతను పంపి. నీకు ఎందుకు పంపుతాడు? దూతలేం పని పాటు లేకుండా బోరు కొట్టేస్తున్నారు పరలోకంలో. నాన్ స్టాప్గా ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. ఆమె సింపుల్. నీ డబ్బులు అడిగాడా, తెలివి అడిగాడా, టాలెంట్ అడిగాడా, స్కిల్స్ అడిగాడు, ఏం అడగల. నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడా. దానియేలు నిత్యము సేవిస్తున్నాడు. ఏం చేశాడు? అక్కడ గోపురము కలదు, ధూపదీప నైవేద్యాలు అర్పిస్తూ ఉదయ కాలంలో ఆ విధంగా చేయి. ఏమీ లేదు. తన గదిలో కిటికీలు తెరిచి మోకరించి, ప్రభువా ఇశ్రాయేలుకి మోచనిస్తానన్నావు, మా దేశాన్ని మాకు అప్పగిస్తానన్నావు, 70 సంవత్సరాలు పూర్తయిపోతుంది కదా ప్రభువా, ఇంక వదిలే ప్రభువా, మా దేశానికి వెళ్ళిపోతామయ్యా, యెరూషలేము అన్యులకు ఇవ్వద్దయ్యా, అది పాడుగా ఉండకూడదయ్యా, అపవిత్రంగా త్రొక్కబడకూడదయ్యా, మళ్ళీ మందిరానికి కిటికీలు మందిరం చూసి ఏడ్చేస్తున్నాడు రోజు. నిత్యము అనండి. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థనే కదా. రాజుగారు అంటాడు, రాజుగారి చేతి కింద ఉద్యోగి కదా, రే మంత్రి అనొచ్చుగా, రే సబార్డినేట్ అనొచ్చుగా, రే క్లర్క్ అనొచ్చుగా. నీవు నిత్యము సేవించున్న నీ దేవుడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, హో మై సబార్డినేట్ కాదు, ఓ ద మ్యాన్ ఆఫ్ లివింగ్ గాడ్. ఓరి నాయన, నిత్యము దానియేలు చేసేది ఏంటి చెప్పండి? ప్రార్థనే. యోబు చేసింది ఏంటి చెప్పండి? ప్రార్థనే. అబ్బరం గారు చేసింది ఏంటి చెప్పండి? వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు? పేపచ్చాలు చేసిన వాళ్ళు ఏమంటున్నాడు? మీరు నాకు తెలియదు అన్నాడు. మరి ఏ డిపార్ట్మెంట్కి వెళ్దాం మనం? మరి ఏది సులువైతే ముఖ్యమైనదో తెలివితేటలు రాకపోతే ఎలాగ సార్ మనకి? అలా చూసిన మనమే విప్లవం వర్ధిల్లాలి, దేవుడికి స్తోత్రం కాదు సార్. సడన్గా మీరు సైలెంట్ అయిపోయారేంటి? ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య మన దగ్గర కోరుకుంది ఏంటి? నానా కొన్ని లక్షల జనం వస్తున్నారు, వెళ్ళిపోతున్నారా? మీరు అలా కాదు, మీరు ఎప్పుడు నా యొద్ద ఉండినట్లుగా మిమ్మల్ని సేవకు పిలుచుకున్నాను కదా, పిలిచాడు. వారు తన యొద్ద ఉండినట్లు ఆయన వారిని పిలుచుకోనేను. మనం ఆయన దగ్గర ఉంటాక పిలువబడ్డాం. ఆయన పేరు మీద రోడ్డు ఎక్కేస్తా కాదు, ఆయన పేరు మీద జనం ముందు నుంచోటానికి కాదు, ఆయన పేరు మీద ఏమో చేయడానికి. ఆయన జనం అవసరమైతే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారా? మీరు అలా కాకుండా ఎప్పటికీ నా దగ్గర ఉండాలరా బాబు అని కోరుకున్నాడు మనల్ని దేవుడు. దైవజనుడు అనండి అంటే అర్థం ఏంటి? తెలుగు భాష చెప్పండి మీరు. ఈ జనుడు, ఈ మనుషుడు మనోడు కాదు, వీడు దేవుడు మనిషి. మన మనిషి కాదు వీడు. మనం ఉండే పొద్దుగుకలు మనుషులతోనే, పొద్దు మనుషులే. అదే ఒక్క వారం రోజులు మనకే సభ తగలేదనుకో, ప్రభువా నేను అరిగి పోవాలి కానీ తుప్పు పట్టకూడదు నాయన. తుప్పెందుకు పడుతున్నారు? ప్రార్థన చేస్తే. ప్రసంగాలు చేస్తేనే ప్రాణం ఆగిగా ఉంటుంది. ఎక్కడో ఎవరో ఒకరు దర్శిస్తేనే బాగుంటుంది. ఈ వారం అంతా ఏ సభ లేదంటే పిచ్చికిపోయి జుట్టు పీకేసుకుని, ప్రభు నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? ఓ ప్రభు, ఆయన చేయి విడిచిపెడతాం కాదు, ఈ వారం అన్నా నా పాదాలు పట్టుకుంటాం అనుకున్నాడు ఆయన. ఈ వారం అన్నాడు 14 మీటింగ్స్ అని పోతున్నాడు వీడు. ఈ వారం నా దగ్గర ఉంటాడు నా కొడుకు అని ఆయన ఆశపడ్డాడు. అమెరికా నుంచి అమ్మ వచ్చిందంట కొడుకుని చూద్దామని. కొడుకు ఏమో 10 మనిషిని పెట్టి ఇటు బయటికి వెళ్ళి పెట్టి తిరుగుతాకి. అమ్మ హ్యాపీగా ఉంటుందా? నువ్వు కావాలి ప్రభువుకి.
దేవునికి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువు సేవ పేరు మీద మనం చేస్తున్న కార్యక్రమాల కన్నా ప్రభువు దగ్గర కూర్చోవటం చాలా ఇంపార్టెంట్. ఆమేన్. మీకు సింపుల్గా చెప్తాను సార్. రెఫీది మరణ్యములో కొండ మీద మోసే చేతులు ఎత్తాడు, ఇశ్రాయేలును గెలిచారు. చేతులు దించినప్పుడు అంటే చేతులు ఎత్తినప్పుడైనా చేతులు దించినప్పుడైనా వారు యుద్ధం చేస్తున్నారుగా, వారు పోరాడుతున్నారుగా. వాళ్ళు ఆపేసి కూర్చోలే కదా. చేతులు ఎత్తాడు కాబట్టి వీళ్ళు పోరాడక్కర్లేదా? పోరాడుతున్నారు కాబట్టి చేతులు ఎత్తక్కర్లేదా? పోరాటాలు మామూలే కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితంలో, సేవలో. కానీ ఈ పోరాటంలో విజయం రావాలంటే చేతులు ఎత్తేవాడు ఒకడు ఉండాలి. ఆ వ్యక్తి సేవకుడేగా, ఆ వ్యక్తి దైవజనుడేగా. ఇప్పుడు ₹1,00,00,000 మాట చెప్తాను, కడుపులో పెట్టుకో. ఇతను చేతులు దించినప్పుడు ఏమవుతుంది చెప్పాలి? చేతులు దించినప్పుడు ఏమవుతుంది? అమ్మో నా చేతుల వల్ల కాదని దించుతూనే కాసేపట్లో అయ్యి బాబు నా బిడ్డలు చచ్చిపోతానని మళ్ళీ చేతులు పైకి ఎత్తున్నాడు. ఈ చేతులు దించిన కాసేపట్లో కొద్ది మందిన చేస్తున్నారా లేదా? ఇప్పుడు మోషే నిర్లక్ష్యం అందామా? మోషే భక్తి శ్రద్ధ లేనోడు అందామా? అంటే మోషే లాంటి భారము కలిగిన, సమర్పణ కలిగిన గొప్ప దైవజనుడు అలిసిపోతున్న ఆ క్షణములలో కూడా కొంతమంది నేల రాలిపోతుంటే మోషే చేతులు దించినప్పుడు చనిపోతున్న వారికి ఎవరు లెక్క చెప్పాలి? అతను నిర్లక్ష్యమా? అతను ఏమన్నా బాధ్యత లేని మనిషా? ప్రాణం వడ్డే సేవ చేసినోడు కదా, 30 లక్షల మందిని మెడ కట్టుకొని మోసినోడు కదా. నేను అంటున్నాను, ప్రార్థన పరులను ఆదుకునేవారు లేకపోతే, చేతులెత్తి వారిని ఆదుకునేవారు లేకపోతే, ఆ చేతులు దించకుండా, ప్రార్థన ఆగకుండా, విజ్ఞాపన చేయని తెగకుండా సపోర్ట్ చేసేవాడు లేకపోతే ఈ గ్యాప్లో చనిపోతున్న వారు కూడా ఉంటారు. ఎవరు లెక్క చెప్పాలి వాళ్ళకి? ఆరోన్ సువర్ణ ధూపార్తిని పట్టుకుని బలిపీఠం నిప్పులేసుకొని పరిగెత్తుకుని తెగులు బయలుదేరిపోయింది. ఇప్పటికే తెగులు బయలుదేరిపోయింది. ఇప్పటికే అంటే అతడు ధూపార్తిని పట్టుకొని పరిగెత్తుకొచ్చేపాటికి ఎక్కడి నుంచి ఉన్నాడు చెప్పండి? అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడగా తెగులాగింది. అందరూ ఆ పాయింట్ పట్టుకుంటారు. చచ్చిన వారికి బ్రతికిన వారు నిలబడ తెగులు ఆగిపోయింది. ప్రైస్ ది లార్డ్. కరెక్టే. చచ్చిన వారు అంటే ఇతను వచ్చే లోపే కొంతమంది చచ్చిపోయారు. అది పట్టుకోవాల్సిన పాయింట్. ఇతను పరిగెత్తుకెళ్ళి నిప్పులు వేసుకొని వచ్చేపాటికి కొద్దిమంది చచ్చిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఒక మాట చెప్తాను, వినండి. చేతులు దించితే అనగా ప్రార్థన ఆగితే కొంతమంది చచ్చిపోతున్నారు. ధూపార్తి తీసుకొని వచ్చేపాటికి అంటే ప్రార్థన ఆలస్యమైతే కొంతమంది చచ్చిపోతున్నారు. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుంది 22వ అధ్యాయం 30వ వచనం యెహెజ్కేలు గ్రంథంలో, నేను దేశమును పాడు చేయకుండా ఉండాలంటే బ్రద్దలేని సందుల్లో నిలిచేవాడు కావాలి. అంటే ప్రాకారములు పాడైపోకుండా, ఉగ్రత రాకుండా అడ్డుపడేవాడు ఒకడు లేకపోతే దేశమే పాడైపోయే పరిస్థితి ఉన్నది. ఈ పూట కొన్ని మాటలు చెప్పండి. ప్రార్థన ఆగితే కొందరు చనిపోతున్నారు, ప్రార్థన ఆలస్యమైతే కొందరు చనిపోతున్నారు. అడ్డుపడేవాడు, మధ్యవర్తి, సంరక్షకులు లేకపోతే ఒక దేశమే పాడైపోతుంది. అందుకోసమే ఏమండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. చూడండి 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం ఈ ఒక్క వచనంతో నేను ముగిస్తాను. 2వ రాజులు 8వ అధ్యాయం 11, 12 వచనాలు. హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చుట్టుచూ కన్నీళ్లు రాల్చెను. హజాయేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతనిని అడుగగా ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణులను కడుపులను చింపి వేయుదువు. గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగిండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. చూసారా? ఎలీషా ప్రవక్త ఒక రాజుగారిని చూసి, కాబోయే రాజును చూసి ఏడుస్తున్నాడు. అదేంటి సార్, ఎందుకు ఏడుస్తున్నారు సార్ మీరు అంటే, రాబోయే దినములు నువ్వు రాజు అవుతావు. నువ్వు రాజు అయితే దేవుని బిడ్డలను చాలా బాధలు పెడతావు. నీ హయాములో, నీ పరిపాలనలో గర్భిణుల గర్భములు చెల్చబోతున్నావు, సేవకులను చంపబోతున్నావు, చాలా ఘోరాలు చేయబోతున్నావు. నా వైపు చూడండి ఒకసారి. రాబోయే దినములలో జరగబోతున్న దేవుని ప్రజలకు కలగబోతున్న కష్టాలను చూసి ఇప్పుడు ఏడుస్తున్నాడు ఎలీషా. అప్పుడు అందరూ బాగున్నారు. రాబోయే రోజుల్లో దేవుని ప్రజల కష్టాలు రాబోతున్నాయని ఇప్పుడు ఏడుస్తున్నాడు. మీ దండం పెట్టి చెప్తున్నా, ఆ పరిస్థితులు ఆల్రెడీ వచ్చినాయిగా.
రాబోయే దినాల్లో శ్రమలు కాదుగా, ఒక రాష్ట్రమే తగలబడిపోతే దిక్కు లేదుగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకుందామంటే పోలీస్ స్టేషన్ లేకుండా బెయిల్ చేశారుగా. ఎప్పుడు వచ్చుద్దయ్యా కరెంట్ అడుగుదామంటే కరెంట్ ఆఫీస్ లేకుండా సబ్ స్టేషన్ బెయిల్ చేశారుగా. ఒక రాష్ట్రమే తగలబడిపోతే తల్లిని చెల్లిని వివస్త్రగా చేసి ఎంత దుర్మార్గం జరిగింది. మాటలు సరిపోతాయా ఖండించడానికి? ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఎంతమంది క్రైస్తవులు చంపబడుతున్నారు, మందిరాలు కూల్చబడుతున్నాయి, సేవకులు బాధింపబడుతున్నారు, సాహిత్యం తగలబెట్టబడుతోంది. రాబోయే కాలములో ఇలా జరుగుద్దని తెలిసి ఇప్పుడే ఏడుస్తున్నాడు కదా. కళ్ళ ముందు జరుగుతుంటే నువ్వు హాయిగా నిద్రపోగలుగుతావు. నా ఇల్లు, నా కుటుంబం, నా సేవ, నా మందిరం అని నువ్వు ఎక్కడ గిరిగించుకొని కూర్చోడానికి ఎలా కుదురుతుంది? నీ చాప కిందకి నీరు వచ్చేలా గట్ల నిద్రపోతావా? న్యాయమేనా ఇది? ఆరోన్, తెగులు బయలుదేరింది, పరిగెత్తు. నీ సువర్ణ ధూపర్తులు నిప్పులేసుకొని పరిగెత్తు. ఇప్పటికే కొంతమంది చచ్చిపోయారు, ఇప్పటికే కొంతమంది రాలిపోయారు. చేతులు దించడానికి వీల్లేదు, తెగులు కొనసాగటానికి వీల్లేదు. మరణానికి అడ్డుపడి ఎదురెళ్ళబడి కావలసిన కాలం ఇదే. చిట్ట చివరిగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో ఎస్తేరు ఏమంటుంది తెలుసా? 15, 16 వచనాలు. ఇక్కడ మేము ఉపవాసాలు ఉంటాం 127 సంస్థానములలో అనండి. యోధులందరూ ఉపవాసాలు ఉండాలి. నా వైపు చూడండి, అందరూ చూడండి. ఏ అంశం కోసం ప్రార్థన చేస్తున్నాం? ఈ చట్టాలు మార్చబడాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం? ఈ 3 రోజులు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు? అంతఃపురంలో అందరం. మరి మేమేం చేయాలి? 127 సంవత్సరాలలో ఇదే సమయంలో ఇదే అంశం ప్రార్థన చేయాలి. ఇది అయ్యప్ప యొక్క దర్శనం. ఒకే అంశం కొరకు అన్ని ప్రాంతాల్లో పరిశుద్ధులందరూ ప్రార్థన చేయాలి. మనం అందుకనే అంశాలు ఒక పుస్తకంగా ముద్రించి ఇప్పుడు వెళుతున్నప్పుడు మీ అందరి చేతులకు ఒక్కటి ఇవ్వబడతాయి. ధూపద్రవ్యం అనే పుస్తకం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు ఇవ్వబడుతుంది, లేని వారికి, కొత్త వారికి. ఎందుకు చెప్తున్నానంటే మనమందరం కూడా చెప్పండి, ఒకే సమయంలో అన్ని స్థలాల్లో అదే అంశం ప్రార్థన చేయాలి. ఇది మనం కొత్తగా కనిపెట్టిన సూపర్ పాయింట్ కాదు, బైబిల్లో ఉన్నది. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎస్తేరు ద్వారా బయలుపరచబడింది. ఆమె ఆత్మీయ తండ్రి ఎస్తేరు ఆజ్ఞాపించినట్లు చేశాను. ఎస్తేరు ఎవరు? ఆత్మీయ బిడ్డ కదా. రానైతే అయింది లేండి, తండ్రి ఎవరు? ఒక 2 పాయింట్లు ముందు పైకి వెళ్తే, రానివైనంత మాత్రము చేత తప్పించుకుదనుకుంటూ నీవు నింటి వారు నాశనమైపోతారు కాబట్టి అని చెప్పిన వాయిస్ ఇది. కానీ 2 నిమిషాల్లోనే చెప్పండి, ఎస్తేరు ఆజ్ఞాపించినదంతయు మొర్దెకై చేశాను. అంటే దర్శనం, ప్రత్యక్షత భారం చిన్నోళ్ళకు వచ్చినా అది దేవుని మాట కనుక, దేవుని ఆలోచన కనుక దాన్ని హృదయంలోకి తీసుకొని 127 సంస్థానాల్లో అమలయ్యేలాగా పెద్దవాడైన దైవజనుడు మొర్దెకై చేశాడు. నాకంటే మీరందరూ పెద్దవాళ్ళే అని నమ్మి ఆ వాక్యం ప్రకారం మీకు ఈ మాటని నేను అప్పగిస్తున్నాను. మీ ప్రాంతాలలో ఇంతవరకు వారి కష్టాల్లో బాగోగులు మీరు చూశారు. ఇక మీదట వారు దేశంలో అడ్డుపడే యోధులుగా తయారు చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఎందుకని? వాళ్ళు ఏదో అంశం చేస్తే కాదు, ఒకే అంశం అన్ని చోట్ల జరగాలి. అందుకనే ప్రార్థన అంశాలు ఇవ్వటం. ఈ వాటి అంశాలు ఇంకొకరికి తెలియదనా, ఇంకో అంశాలు ఎవరు తయారు చేయాలని కాదు కదా. ఒకే అంశం అన్ని చోట్ల అందరూ చేయాలి. తద్వారా ఒక తీవ్రమైన కార్యక్రమం జరుగుద్ది. ఇందాక మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఏమండి, యోసేపు లేకుండా చేయాలనుకున్నాడు దుష్టుడు, మోషేను లేకుండా చేయాలనుకున్న దుష్టుడు, మొర్దెకైతో పాటు యోధా జాతిను లేకుండా చేయాలనుకున్న దుష్టుడు. కానీ దేవుడు అందరినీ కాపాడుతూ వచ్చాడు. ఆమేనండి గట్టిగా. ఇప్పుడు మన అవసరత ఏంటి చెప్పండి? వారిలో ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మంది తరుముతారని ఐఎఫ్జే పునాది వాక్యం, ద్వితీయోపదేశకాండం 32:30. ఒక్కడు 1000 మందిని అయితే
విడిగా ఇంకొక 1000, కానీ ఇద్దరు కలిస్తే 10,000 మందిని మన బలము 10 రెట్లు పెరిగేది కలిసి ప్రార్థించినప్పుడు మాత్రమే. కనుక ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకునే కాలం కాదు, ఎవరి సేవ అనుకునే కాలం కాదు. మీ సంఘాలు మీరు చూసుకోండి, మీ సేవలు మీరు చేసుకోండి. మీకు ఎవరు ఆత్మీయ నాయకులుగా ఉండరు, ఏమండి, మీ నెత్తి మీద ఎవరు పెత్తనం చేయరు, మిమ్మల్ని ఎవరు మానిటర్ చేయరు. అర్థమవుతుందా? మీరు వేరొకరి సహవాసంలో చేరట్లేదు, మీరు వేరొకరి ఆత్మీయ నాయకత్వానికి కిందకి రావాల్సిన అవసరమే మీకు లేదు. మీరే నాయకులు. ఐఎఫ్జేలో నాయకులు అనే పదం ఎందుకు లేదంటే ప్రతి దైవజనుడు ఒక నాయకుడే కాబట్టి. మళ్ళీ ఇంకొక నాయకత్వం అవసరమే, అసలు పాయింటే రాదు. అందరం కలిసి ప్రార్థన చేయాలి. ఎవరి సంఘాలది, ఎవరి సేవ వాళ్ళది, ఎవరి దర్శనం వాళ్ళది. కనీసం నెలకి ఒక్కసారన్నా కలిసి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కలుసుకున్నాం, ఇక మీదట మీరు మళ్ళీ ఇలాగే కలుసుకోవాల్సిన అవసరం లేదు. దైవజనులందరూ ఎవరి నియోజకవర్గంలో వారు మీ ప్రాంతపు సేవకులను సమకూర్చి ఇదే అంశాల కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా మీరు రమ్మంటే తప్ప మేము పొరపాటున రాం. దేవునికి స్తోత్రం కలుగునగా. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అనకాపల్లి జిల్లాలో ఏమండి 7 నియోజకవర్గాలలో సెప్టెంబర్ మొదలుకొని ఏమండి మీకు అనుకూలమైన తేదీ, మీ స్థానికంగా మీకు ఫెలోషిప్లు అవి ఉంటాయి, పాస్టర్స్ కార్యక్రమాలు ఉంటాయి. ఖాళీ రోజును మీరే ఆలోచించి మీరే నిర్ణయించి ఒక మాట చెబితే సంతోషపడతాం, చెప్పని చేతులెత్తి ఎడుతూనే ఉంటాం. ఇందులో ఎవరి నడిపింపు, నాయకత్వం, గొడవ, గోత్రం లేదు. ఒకటే పాయింట్ వేస్తారేమంటుంది, ఈ 3 రోజులు నేను ఇదే పాయింట్ మీద చేస్తాను, మీరే అదే పాయింట్ మీద చేయండి. కాబట్టి ఇవే అంశాలు అన్ని చోట్ల అందరూ ప్రార్థన చేయాలి. ఆ అంశాలు మీ చేతిలో పెడుతున్నాం. ఇక అధికారం మీదే, నడిపి మీదే, మొత్తం తగువంత మీదే యేసు రక్తం ఏం చేయం. దీన్ని ఫంక్షన్ లాగా చేయొద్దు, పెద్ద హడావుడి చేయొద్దు, విందు భోజనాలుగా మార్చొద్దు. మొన్న ఒక ప్రాంతంలో ఓ దైవజనుడు, మీ మందిరంలో ఎప్పుడైనా అయ్యప్ప పెట్టుకున్నారని లేదన్నాడు. ఎందుకన్నా? అలా భోజనాలు మేము పెట్టుకోలేం కదా సార్ అన్నాడు. ఎలా పెట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళినా చికెన్లో బిర్యానీలు పెడుతున్నారండి బాబు, మేము అటు పెట్టుకోలేం కదా అన్నాడు. అని ఇది కూడా ఒకరికి అభ్యంతరం అయిందా అనిపించింది నాకు. నేను అప్పుడు చెప్పాను, అయ్యలారా దయచేసి అయ్యగారులందరికీ క్షమాపణ కోరి శాకాహారం పెట్టేయండి, ఏ వంకాయ బెండకాయ ఎండిపడేయండి. అప్పుడు ప్రతి దైవజనుడు మా మందిరంలో ప్రార్థనలు చేయండి అని ఆహ్వానించగలుగుతాడు. వామ్మో ఈ బిర్యానీలు నేను ఆడబెట్టేదిరా బాబు. ఆ ఒక్క పాయింట్ మీద మానేస్తే ఎంత బాధ అనిపించింది. కాబట్టి నా మాటలు ముగిస్తూ ఒక సంగతి మీ దృష్టికి తెస్తున్నాను. ప్రభు పేరిట గొప్పగా వాడబడుతున్న ఎన్నో సేవలని నా సేవ అని ప్రభు అనలేదు. అర్థమైందా? చెప్పండి. అది బోనస్. అసలు మెయిన్ కోర్స్ ఇది. ఏది? ప్రార్థన. ఆమేన్. ప్రతి అరుణోదయమున మనం ప్రార్థనలు చేయాలి. మన వద్దకు పంపబడ్డ వారికి ప్రార్థన చేయాలి. లాస్ట్ మనకి ఇవ్వబడిన దేశమునకు సంబంధించిన అంశం కోసం అందరం ప్రార్థన. కనుక ఇది 3వ పాయింట్ మనది. ఏది? దేశములో మహారక్షణ కొరకు, క్రైస్తవ్యంలో ఉజ్జీవం కొరకు, సేవకులు కాపాడబట్టం కోసం, లౌకిక రాజ్యం కాపాడబట్టం కోసం, రాజ్యాంగం కాపాడబట్టం కోసం, ఏమండి క్రైస్తవుల సంఘముల హక్కులు కాపాడబట్టం కోసం ఎన్నో రీతులుగా పోరాడుతున్న వారు ఉన్నారు. మనం ప్రార్థనలో పోరాడదాం, మనం మోకాళ్ళ మీద పోరాడదాం. ఇది మొదలుకొని మన అంశం ఏంటి? ఇదే అంశం అన్ని చోట్ల జరగాలి. ఈ వారాన్ని మీ హృదయాలకు తీసుకుంటారని ఆశిస్తూ కన్నీళ్లతో ఈ విషయాలను మీకు అప్పగిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కృపగల దేవుని ఆత్మ ఒక మహోద్యమముగా దీన్ని మలచి నడిపించునుగాక. అవకాశం వాళ్ళు మోకరించట్లేదంటే కళ్ళు మూసుకోండి. ప్రార్థనతో మనము ముగిద్దాం. అందరూ కూడా తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ 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 ఒక్క మాట ప్రార్థించండి, ఒక్క మాట ప్రార్థించండి, ఒక్క మాట ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఒక తీర్మానానికి వద్దాం. అన్నిటికన్నా కీలకమైన పరిచర్య ప్రార్థనా పరిచర్య. హల్లెలూయా. అవసరమైంది ఒక్కటే, ఉత్తమమైంది ఒక్కటే, అది ప్రార్థనని ప్రభు మాట్లాడారు.
అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఒకే అంశం కొరకు ఒకే సమయంలో ప్రార్థన జరగాలి. మనమందరము ఏకాత్మ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆలస్యమైతే కొందరు చనిపోతున్నారు, ప్రార్థన ఆగితే కొందరు చనిపోతున్నారు. ప్రార్థన చేస్తే చట్టాలే మారిపోతున్నాయి, జాతులే రక్షించబడుతున్నాయి. ఈ అంశం కొరకు ప్రార్థించాలని ప్రియులు, పెద్దలు, దైవజనులు పేటర్ గారిని, ఎలమంచిలి ప్రాంతంలో మహిమగల సేవ చేస్తున్న దైవజనులు పేటర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనందరము ప్రతి మాటతో అవునని, ప్రతి మాటతో ఆమెనని ఏకీపించాలి. ఎవరు లోపల ఏకీపించొద్దు, ఎవరు మనస్సులో కాదు. దైవజనులు ప్రార్థన చేయించుండగా ప్రతి మాటకి అవునని, ఆమెనని ఏకీభవిస్తూ మనం ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.